मंडले आजमन्यं समर्पयामि औपचारिकेन स्नानं भोष्टामय भूतान हरदवे भावं धूर्वादस्वप्ननाशने अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते परिवाराय शिवदे विष्णुक्षेणार्मा विष्णुक्षेणप्रेण यजमानस्य शिरसा चन्दन्तो सासमरमादेविः गुणाजनान् पुराधरं कर्तुते भावं धूर्वादस्वप्ननाशने अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते संकल्पं చెప్పండి अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य धर्म अर्थ काम्य चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम आध्यात्मिक आदिदैविक आदिभौतिक तापत्रय उपशमन अर्थञ्च मनः अभिलषित कामना फल सिद्ध्यर्थं मम दम्पत्योः वृद्ध्यर्थं सकलकार्येषु निराटङ्केन दिग्विजयता फलवाप्यर्थं संकल्पित एकान्निक भक्तोत्सव कर्मणः श्री भूनील समेत श्रीनिवास स्वामी तिरुकल्याण महोत्सवम् आचार्य श्रीमुखेन कारयिष्ये। అలానే పట్టుకోండి, స్వామి వస్తారు, నీళ్లు మీ చేతిలో పోస్తారు, అక్షంతలు మీ ధర్మపత్ని చేతిలో వదలండి, అవి అక్కడ కింద వదిలిపెట్టేసేనమ్మా. హిరణ్యగర్భస్సమవర్ధదాగ్రే భూతస్య తస్మై దేవాయ అభిషా విధేమ. తర్వాత మీ దగ్గర కలశాలు ఉన్నాయి కదా, కలశంలో వేదోక్త సువర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. 2 నక్షత్ర వేసి నమస్కారం చేసుకోండి. ప్రతిష్టాపయామి समर्पयामि नमस्करोमि तथा उपचेते देवते क्रमण्णादमन्नाध्यायाधदे धनुर्धराय भूमिं सम्प्राप्य ओम धनुर्धराय विद्महे सर्वसिद्धये च धीमहि तन्नो तन्नः प्रचोदयात्। वर्जो हवैमि वो विवासवासः परिवेदः एस्मिनो अर्वाभ्यां भूष्णश्च ध्यामाददेवं यापरणीर्य अफलावस्वया
సమర్పయామి శ్రీముఖమండలే ఆచమన్యం సమర్పయామి ఔపచారికేణ స్నానం వామాభోజించామయ భోంతాడభోక్షేతదాతన శరీరమాత్రః తస్మారంగమాభోయ శిక్ష నిర్మదా ఆపో జనయత జనః ఉదతి సమయం స్నానానంతరం ఆచమన్యం సమర్పయామి సమర్పయామి Om Yom Musra Anabi Masa Masa Yawar నా ఒక్కడి శబ్దం అంత జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఇప్పటివరకు కూడా ప్రతి సంవత్సరం చేసుకునే విధంగా మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నిన్న మొన్న విశ్వక్షనారాయణ పుణ్యావాసనం అంకురారోపణ అలాగే సేవలు నడిచాయి. ఈరోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవము. అందులో భాగంగా స్వామివారికి స్నాపనము అలంకారము అన్నీ కూడా జరిగాయి ఉదయమే. తర్వాత కళ్యాణ మండపంలోకి తిరువీధి ఉత్సవంగా వేయించేశారు స్వామి. కళ్యాణ మండపంలో వేయించేశాగా విశ్వక్షేణ ఆరాధన చేసుకున్నాము. మీరందరూ కూడా ఏం చేస్తారు, ఏదైనా ఇంట్లో ఒక కార్యక్రమం చేస్తే అది శైవ ఆగమంలో పాంచరాత్ర ఆగమంలో ఎక్కడైనా సరే విష్ణువుకు సంబంధించిన ఆరాధన ఏదైతే చేయాలో అక్కడ స్వామివారి సైన్యాధ్యక్షుడైన విశ్వక్షేణుని ఆరాధించాలి. మీరు ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎవరిని కలవాలి? మొదలుగా డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ రూమ్లో పంపిస్తారా? ఎవరిని కలవాలి? లేకపోతే అక్కడ ఉన్న కార్యాధికారిని కలవాలి. అలాగే మనం స్వామి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆరాధించుకున్నాము. ఇంటికి ఒక బంధువు వచ్చేలా ఉపచారాలు అయితే చేస్తాము. అవన్నీ కూడా 16 రకములైన ఉపచారాలు చేశాము. ఒక చిన్న పిల్లవాడికి ఎలా అయితే చేస్తామో అలా చేశాము. స్వామివారి అక్షంతలు మన పైన వేసుకున్నాము. స్వామివారి అక్షంతలు వేసుకోగానే మనకు కానీ స్వామివారి అక్షంతలు వేసుకున్న విధంగా చేయని వాడికి కూడా చేసే విధంగా యోగ్యత వచ్చింది మనకి అందరికి. ఆ అక్షంతలు వేసుకున్నాము. స్వామి ఈరోజు కళ్యాణం నిర్వర్తించుకుంటున్నాము కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవం జరిగేంత వరకు కూడా ఎటువంటి నిర్విఘ్నాలు కలగకుండా ఎటువంటి అమంగళ్యాలు కూడా జరగకుండా మమ్మల్ని మా కుటుంబీకులందరినీ కూడా ఆశీర్వదించండి అని చెప్పేసి నమస్కారం చేసుకున్నాము. తర్వాత మీ చేత కూడా విశ్వక్షేణ ఆరాధన చేయించాము. ఆ అక్షంతల స్వామివారు మీకు చివరికి వేస్తారు. తర్వాత ఇక్కడ ఒక కలశం పెట్టాము, కనిపించే ఉంటుంది అందరూ. ఆ చక్రం ఏంటి అంటే అతి పవిత్రమైనటువంటిది. అది ఆ కలశంలో ఆవాహన చేసుకొని పంచవారుణాది మంత్రాలు అంటాము సంస్కృతంలో. అంటే వరుణునికి సంబంధించిన 5 వరుణ మంత్రాలు. ఆపో ఇష్టామ హిరణ్య వర్ణ శ్రేయ పావకాహ పవమాన సువర్జన దదిక్రామన్నో ఇవి ఆ మంత్రాలతోటి అవన్నిటిని కూడా అభివందనం చేసుకున్నాము. మన పైన ప్రోక్షణ చేసుకున్నాము. మనమందరం కూడా శుచి అయి ఉన్నాము. అయ్యా స్వామి శుచి అంటారు. మేము పొద్దున్నే స్నానం చేశాము, కాఫీలు టిఫిన్లు చేశాము, అటు ఇటు చెప్పులు వేసుకొని తిరిగి వాళ్ళకి మాత్రమే కూర్చున్న పెద్దవాళ్ళిద్దరు కట్టుకోండి. అయ్యా మా అబ్బాయి ఇంట్లో ఉన్నాడు రాలేదండి, మా అమ్మాయి బెంగళూరులో ఉందండి, ఓడి పంపిస్తామండి, లేకపోతే ఫారెన్ లో ఉంది. కళ్యాణం ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మాత్రమే రక్షాబంధనమే కట్టుకోండి. ఒకవేళ మిగిలితే స్వామి మిగతా వాళ్ళందరూ కూడా ఇస్తారు. అయ్యా మాకు రాలేదని ముందుకొచ్చి
కళ్యాణం అయ్యే వాళ్ళకు ఇబ్బంది పెట్టకండి. అయ్యే వాళ్ళు మాత్రం ఉన్న పెద్దవాళ్ళు కూర్చున్న వాళ్ళు మిగిలితే స్వామిని చివరికి అడిగితే మీకు రక్షాబంధనాలు ఇస్తారు. గోవిందా మగవాళ్ళు దేశపణేశ ప్రభాచార్య స్వామివారికి రక్షాబంధనం జరిగింది. తర్వాత తర్వాత స్వామివారి యొక్క గోత్రనామాలు, అమ్మవారి గోత్రనామాలు చెప్తాము. ఇలాగైతే మన అమ్మని పూర్వము మనము ఇటు ఒక నలుగురు బ్రాహ్మణులని అటు ఒక నలుగురు బ్రాహ్మణులు ఏర్పాటు చేసుకొని అమ్మాయి దిక్కు వాళ్ళ అబ్బాయిని వెతకడం, అబ్బాయి దిక్కు వాళ్ళ అమ్మాయిని వెతకడం, తగిన అఖిల లోకాయ ఆత్రాయ పరవ్యూహాయ వ్యూహే ప్రద్యుమ్న శరవణ పౌత్రాయ విభావే వాసుదేవ శరవణ పుత్రాయ సాక్షాత్మనే వెంకటేశ్వర స్వామినే కన్యాభిణేంబరాయ రుణేత్తం రుణేమహే అహో దాస్యామి ఇది ప్రతివచనం దాస్యామి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. స్వామివారి దగ్గర చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య స్వరాజ్యం వైరాజ్యం పారమే జగన్ రాజ్యం మహారాజ్ తిరస్కార బలవంతం ఇప్పుడు స్వామివారి గోత్రనామాలు చెప్పాము. మీరందరూ కూడా ఒప్పుకున్నారు. అమ్మవారి తరపున గ్రామస్తులు కాబట్టి మీ అమ్మాయిలు కాబట్టి మాకు ఇద్దామంటారు కదా, కళ్యాణం చేసుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి తరపున, మేము స్వామి తరపున. మీరు అందరూ కూడా ఏర్పాట్లు బాగా చేశారు, మీరు ఒప్పుకున్నారు కదా. స్వామి వారికి గోత్రం ఏమిటి, స్వామి ఎక్కడ చదువుకున్నారు, భూమి జాగాలు ఏంటి అని చూస్తాం కదా. చేస్తుంటే ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, ఏ విధంగా ఉంటున్నాడు, ఏమైనా ఇల్లులు ఉన్నాయా, భూమి జాగాలు ఉన్నాయా, కార్లు బండ్లు ఏమైనా ఉన్నాయా చూస్తామా లేదా. కానీ స్వామివారి గురించి అన్ని చెప్పాను కానీ మీరు ఏం తెలియకుండానే అహోదాస్యం అన్నారు, అంటే మాకు సమ్మతమే అన్నారు. మన స్వామివారి మనం మోసం చేసి చెప్తాం అలా. అయితే అనంత వేద శాఖ అధ్యాయిని అంటే మనకి ఎన్ని వేదాలు తెలుసు? 4. పాపం ఒక 4 తెలుసు. స్వామికి అనంత వేదములు తెలుసు. అనంత వేదాలు అంటే ఏంటి, ఎలా పోలుస్తామంటే ఒక వటవృక్షాన్ని పోలిస్తే వటవృక్షం పైకే కనిపిస్తుంది, మరి దానికి ఉన్న ఊడలు వేర్లు కొమ్మలు లెక్కలు పెడతారా? పెట్టలేము. వేదము కూడా అలాంటిదే. ఒక వేదము పైకి కనిపించే స్వరూపము, దాని లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఒక్కో వేదాన్ని 12 సంవత్సరాలు చొప్పున వేసుకుంటే దగ్గర 48 సంవత్సరాలు పడుతుంది వేదాధ్యయనానికి. ఒక వేదం చదవడానికి అంత సమయం పడుతుంది. అలాంటివి అన్ని వేదాలు చదువుకున్నటువంటి వాడు అనంత వేద శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ. ఈ సృష్టి మొదలు చివరి వరకు ఉండేటువంటి స్వామి ఆది నారాయణుడు కాబట్టి ఆయనకు ఆది నారాయణాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ. ఈ భూమండలాన్నింటి కూడా నాయకుడు చూడడు. సకల నిష్కలంక స్వరూపాయ. ఎలాంటి కల్మషం లేదు. అరే వీడు నాకు పువ్వు పెట్టాడు, వాడు పువ్వు పెట్టలేదని ఆలోచించాడు. అందరూ కూడా నిష్కలంక స్వరూపాయ. సుర అసురార్చిత పాద పద్మయుగాయ. దేవతలకు ఆయన్నే కావాలి, రాక్షసులకు కూడా ఆయన్నే కావాలి. ఎలా కావాలి? ఆయన ఓడిస్తేనే కదా ఇది వచ్చాయి. కాలే సురాసురార్చిత పాద పద్మయుగాయ. అఖిల లోకోన్నత పవిత్రాయ. ఈ లోకంలో ఈ సృష్టిలో ఏదన్నా పవిత్రంగా ఉంది అంటే స్వామివారి నామమే మొదలు. అంటే రాముడు గొప్పనా రామనామం గొప్పనా అంటే రాముడు వేసిన బాణం కంటే రాముడు ఉన్నది. కాబట్టి అలాంటి రామనామానికే గొప్ప. స్వామివారి నామమే మొదలు పవిత్రమైంది. తర్వాత స్వామి ఇక్కడ పవిత్ర చేసి ఉంటాడు. ఆర్తత్రాణ పరాయణ అయ్యా. అది కృష్ణావతారంలో ఆవుడు పిలిస్తే గోవర్ధన పర్వత పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపిణే. 5 రకములైన వ్యూహాలు ఉంటాయి. పరము, వ్యూహము, విభము,
అయిన తర్వాత శ్రీనివాసుడు అయ్యాడు. శ్రీని అద్దుకున్నాడు కాబట్టి శ్రీనివాసుడుగా అయ్యాడు. ఎందుకు? ఆమె వెళ్ళి అక్కడ ఉంది కాబట్టి ఆమెకు అంకితం చేశాడు కాబట్టి శ్రీనివాసుడు అయ్యాడు అక్కడ. తర్వాత ఇద్దరు అమ్మవారు శ్రీదేవి భూదేవి వాళ్ళు కూడా 4 వేదాలు అధ్యయనం చేశారు. ఇక్కడ గోదాదేవిగా అంటే స్వామిని ఆరాధించి స్వామిలో తానే స్వామిగా స్వామిలో ఐక్యమైంది కాబట్టి గోదాదేవిని కూడా ఇక్కడ వాళ్ళ గోత్రనామాలు చెప్పాము. అల్లుడు పెళ్లి బంధువుల కోసం ఏం చేస్తాము? స్వామివారి పాద ప్రక్షాళన పాదపరకం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కూర్చున్నంతసేపు కూడా ఓం నమో వెంకటేశాయ లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ నుండి ఒక 1008 సార్లు పారాయణ చేసే విధంగా చేసుకోండి. తతః ఆగదాయ వరాయ ఆసన ప్రదక్షిణమాలోఢ్య అయం తే పాతారుధాయతే మధుక్షరం దశంత ఓం యన్మధునా మధవ్యం పరమమన్నాధ్యం వీర్యేణ పరమేన్నాన్నాధ్యేన వీర్యేణ పరమో నాథ మధవ్యోసానే సర్వత్మంత్రేణ కృష్టోష్ణే ఇవ్వడం జరిగింది. అలాగే మధు పరకము అంటాం. మధుహు పరకము, ఇది మధు పరక అంటే మధుహు అంటే తేనె, పరకము అంటే పెరుగు. అవి రెండు కలిపి ఇచ్చే మిష్టాన్ని మధు పరకం అంటారు. అయ్యా మధు పరకాలు అంటే కొత్త బట్టలు కాదు. మధు తరకము అంటే తేనె పెరుగు కలిపినటువంటి ఒక మిశ్రమము. ఆ మిశ్రమాన్ని స్వామికి ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఏదైనా ఒక దానం తీసుకోవాలి అంటే ఆ దానం తీసుకునే వాడికి పెడితేనే తినగలుగుతాడు. కడుపు నిండిన వాడికి పెడితే ఏం చేస్తాడు? ఏమి తినలేడు. నిరాహారంగా ఉండాలి. అలాంటి పొద్దున్న నుంచి వచ్చి సాయంత్రం అయిపోయేంత వరకు ఎక్కడి నుంచో 14 దోగాలు దాటి ఇక్కడికి వచ్చాడు. ఆకలి వేస్తుందా? ఆకలి చంపాలి. ఆకలి ఎప్పుడు చచ్చిపోతుంది? తీపి పదార్థాలు తింటే ఆకలి నశిస్తుంది. అలాంటి తీపిగా అన్నది ఏంటి? మధు. అన్నాత్ అష్టగుణం పిష్టాః, పిష్టాత్ అష్టగుణం పయః, పయాత్ అష్టగుణం మాషాః, మాషాత్ అష్టగుణం మధుః. అన్నం కంటే 8 రెట్లు గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు. గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలన్నీ కూడా ఒక గ్లాసు పాలు తాగితే సరిపోతుందట. అలాంటి పాలు నానబెట్టిన ఒక పిడిగ గింజలు తింటే సరిపోతుందట. అలాంటివి 8 రెట్లు ఒక తేనె ఇస్తుందట. ఆకలి కాకుండా ఉండడానికి మనిషికి శక్తి. అలాంటి మధు స్వామికి ఇచ్చాము. కానీ అదొకటే తాగితే ఏమవుతుంది? వేడి చేస్తుంది. ఒకటే విధంగా తేనె తాగితే ఏమవుతుంది? వేడి. అతిగా తీపి తింటే కూడా వేడి చేస్తుంది. కాబట్టి ఆ వేడిని తగ్గించడానికి తర్కము అంటే మజ్జిగని కలిపి 2 మిశ్రమాన్ని చేసి స్వామికి నివేదన చేశాము. స్వామి ఇప్పుడు కన్యాదానం తీసుకోవడానికి ఉన్నాడు. అందులో ఆరాధన చేసుకొని గోవుని వదిలిపెట్టాము. తర్వాత స్వామి వారికి కన్యాదాన మహోత్సవం. కన్యాదానంలో ఈ 3 అమ్మవారిని కూడా స్వామికి మీరు దానంగా ఇస్తున్నారు. వివాహంలో మీ అమ్మాయిని చేస్తే 4 ఎకరాల భూమి మీద ఏమైనా చేయగలుగుతామా? చెప్పండి. ఎందుకు చేయలేకపోతున్నాం? కారణాలు అయితే ఉంటాయి కదా. అంటే నేనే చేయగలను అని సంకల్పించుకుంటే ఎవరిని చేయకుండా ఆపేస్తే ఆగిపోతుంది. అవునా కదా? అందరితో కలిసి చేస్తా, అందరిలో నేను ఒకరిని భాగంగా ఉంటా అంటే అభివృద్ధి చెందుతాం. అవునా కదా? అలాగే స్వామి వారి యొక్క మహోత్సవ అభివృద్ధి చెందాలంటే స్వామిని ఈ సృష్టించింది నీవు. అంటే ఒక కొడుకును చెడ్డవాడు అనేది కాకుండా చిన్నప్పటి నుంచి వాడికి అన్ని అయ్యేంత వరకు కూడా తల్లిదండ్రులు చూస్తారు. అవునా కదా? అదేవిధంగా స్వామికి చేసేటువంటి ఒక కార్యక్రమాలలో కూడా ఏది చేసినా స్వామినే వెతుక్కోవడం వల్ల ప్రతి వస్తువులో ప్రతి సూక్ష్మంలో కూడా స్వామిని ఆరాధించడం వల్ల
స్వామిని దయతో వల్ల మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా ధర్మంగా నిరంతరంగా సాగుతాయి. అదేవిధంగా స్వామికి ఇప్పుడు అమ్మవారిని కన్యాదానం చేస్తున్నాము. మీ దగ్గర కుడుకలు ఉంటాయి చూడండి, అందరి దగ్గర కుడుకలు ఉన్నాయా? కుడుకలలో 2 కుడుకలు తీసుకోండి. ఒక్కలు ఖర్జూర పళ్ళు ఉన్నాయా? ఆ ద్రవ్యాలనే చివరికి స్వామి వచ్చి మీ చేతిలో చూపిస్తాడు. 2 కొబ్బరి కుడుకలు, తమలపాకులు, ఒక్క ఖర్జూర పండు, ఒక కాయిన్, ఆ పైన దక్షిణ మీ ఇష్టం ఉన్నంత చేతిలో పట్టుకొని కూర్చోండి. అధానందవేర్యస్య శ్రీమదాది అమరావతి సౌపతి అంబోవతి లోకాలోక పర్వతే రావుతే మాహేంద్ర మళయ శక్తివత హిమవత ఋష్యవత వింధ్యవత పారిజాత సప్తకులాదలై హిమతంగ హిరణ్యశృంగ మాల్యవత్ కిష్టేంద్ర ఋషిలింగాఖ్య పంచదశ పర్వతే అధిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర గాంభోజ సంవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధవాళవ నేపాళ కేరళ చోళవాంచల గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక కరాడ బానాడ పాండ్య పుణేంద్ర ఆంధ్ర హోడ ధ్యాన భోజ కొక్కర కొరగాంధార విదర్భ విదేశ వాక్య కవర భరకే కయకోతల కుంతల సూరహర సేవన టింకణ కొంకణ మత్త మత్త పార్శ్వ యావణ జానాంత సారవచ్చేత సింధ ప్రపంచ దేశ భాష భూపాలయ పాళితే గంగా గోతమి నర్మదా యమునా కావేరి తుంగభద్ర ఏడుగామణ వర్ణి కావేరి కమలా తామ్రపర్ణి విశోక కౌశికి గండకి విజు సర్వవాపః కుషావతి పల్గుణి గ్రంథోయ పుణ్యద పుణ్యద జయక పుణ్యనదీ పవిత్రదే అయోధ్య మధుర మాయా కాశీ కాంత్యవంతికా గురి ద్వారాధిపతి పుణ్యపత్ర ప్రకాశితే ఇంద్రక చేరు తామ్రక బస్సి నాగ సౌమ్య గంధర్వ జరణాఖ్య నవదేవతిష్టే ప్రత్యేక నవసహస్ర యోజనే విస్తారితే భారత కింపురీలాభ గురు భద్రాశ్వ రమణకం ధరణకేతు మాలా నామక నమకండ మండితే దండక వింధ్యాచంపక బరీకాణ హుజా గుహా దేవదార్క జరణ్యాయుతే మహాసరోకాలే 50 కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే హేమకోటై మాజలానాం హరివర్ష కింపురుష వర్షో శీతబంధ మలయాచురాంధ్రమాణేన ప్రభా శిష్యం మత్రిణాం మధ్య శ్రీ ఓదినామ సంవత్సరే దక్షిణాయనే శశరథో పాల్గొన మాసే శుక్లపక్షే దశమ్యాం వాసరా వాసరస్తో భానువాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయో శుభడే మంగళ విశేష విశిష్టాయాం తస్యాం అమ్మ చెప్పేటువంటి సంకల్పం కూడా అందరూ కూడా చెప్పండి. మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ మహతే సంసార చక్రే నానా योनिषु जनित्व केनापि भाग्य विशेषेण इदानीं मनुष्य जन्म प्राप्तवतः मम जन्म प्रभृति बाल्य यौवन कौमार वार्धक्येषु कृतानां नवविध महापातक उपपातक आदीनां सद्यः अपनोदन द्वारा श्रीमन्नारायण कैंकर्य रूपं कन्यादान महादानम् अहं करिष्ये कन्यादान समये गोदानं गवाम् अंगेषु तिष्ठन्ति भुवनानि 14 यस्माः अदस्याः प्रधानेन अतः शान्तिं प्रयच्छ मे इति गोदानं हिरण्य गर्भस्थं हेमबीजं विभावसोः अनंत पुण्य फलदम् अतः शान्तिं प्रयच्छ मे इति सुवर्णदानं सर्वस्य आश्रय भूमिः वराहेण समुद्धृत
यस्याः अधस्याः प्रदानेन अधशान्तिं प्रयच्छ मे इति गोदानं सालग्राम शिलाचक्रे भुवनानि 14 यस्मा अधस्याः प्रदानेन अतशान्तिं प्रयच्छ मे इति सालग्रामदानं एभिः गो भू हिरण्य सालग्राम 16 महादानैः श्री वेंकटेश्वर स्वामी वरद अभय हस्ते दद्यात् సృష్టించాడో అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ కన్యాదానం చేయడం వల్ల ఏమి ఫలితం వస్తుంది? శాశ్వత వైకుంఠలోక నిత్య నివాస సిద్ధ్యర్థం కన్యాదాన మహాదానం అహం అంటే దశాపరేషాం దశ పూర్వేషాం మన తర్వాత పది తర్వాత మాతృవంశానం దౌహిత్రుడు ఉంటాం కదా. దౌహిత్రుడు అంటే అమ్మమ్మ గారి ఒకటే కాదు, అమ్మమ్మరాలు పైన తల్లిదండ్రులు కింద తల్లిదండ్రులు కూడా మాతృలోకంలో ఉండే విధంగా అనుగ్రహించండి. వారి కోసము మేము ఈ కన్యను ఇక్కడ దానం చేస్తూ ఉన్నాము అని మనం కన్యాదానం చేశాము. ఈ కన్యాదానం చేయడం వల్ల ఇలా అంటే ఎవరైనా కూడా పరమపదించిన తర్వాత 14 లోకాలు దాటి వెళ్ళాలి. స్వామి దగ్గరికి వెళ్ళాలంటే అంటే ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్ళాలి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, తర్వాత సత్యలోకము, తర్వాత క్షీర సముద్రము, విరజా నది, తర్వాత మిగతా 106, 108 దగ్గరికి వెళ్ళాలి అని అంటే బలం కావాలి కదా. అలా వస్తుంది. మొదలు యమధర్మరాజు దగ్గర వస్తారు, వాళ్ళు బడులుగా తీసుకొని వెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఆ తరస్ అంటాం కదా, తగ్గట్లు ఏం చేస్తారు? వేస్తారు. అంటే నువ్వు ఎన్ని ధర్మ కార్యాలు చేశావు, నీ వల్ల ఎవరికన్నా మంచి జరిగిందా, నీ వల్ల ఏదైనా పుణ్యకార్యాలు చేశారా చూడడం. తర్వాత అక్కడి నుండి కొంచెము ముందుకు వెళ్ళడం, విరజానదిలో స్నానం చేయడము, స్వామి దగ్గరికి వెళ్ళడం. అయ్యా నీ వల్ల నీ వాడు నీ వంశీకుల కింద కన్యాదానం చేశాడు కాబట్టి మీకు ఇప్పుడు ముక్తి లభించింది అంటే చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగి మీకు కైవల్యం చేస్తున్నారు. కాకుండా మీరందరూ కూడా కన్యాదానం చేసిన వాళ్ళందరికీ కూడా ఆ పితృదేవతలు కోరుతారంట, మా తర్వాత ఎవరు మా కోసం కన్యాదానం చేశారో వాళ్ళ కింద 10 తరాలు, తర్వాత వచ్చే 10 తరాలు కూడా ఎలాంటి లోటు లేకుండా నిరంతర ధర్మ కార్యాలు చేసే విధంగా అనుగ్రహించండి అని మన పితృదేవతలు పైన యొక్క శ్రీమన్నారాయణ ప్రార్థిస్తూ ఉంటారు. వారి సేవలో ఉంటారు అక్కడ. జై శ్రీమన్నారాయణ గోవింద. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే నృతం సులక్ష్మే ధ్యాన సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామా జగద్రక్షణే కళ్యాణి సకలేశ్వరి సరసిద భాగ్యానుసందాయిని శోభాంగే విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీశతి పాయాన్న భగవాన్ పురాణ వృష కుర్యాత్ సదా మంగళం. సావధాన ముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరంగే గరుడాచలే జయగురో నారాయణాఖ్యాచలే లోకాలోక మహాచలే శ్రీదో పుణ్యాచలే స్వాశ్రయ పాయాన్నో భగవాన్ సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. వాసాదత్వచ సౌరమండప సౌవర్ణపీఠోల్లసద రాగారాంతర్హేమరత్రుజాఢ్వల్యమాణో హరి నిత్యం నిత్యం మహోత్సవం బహువిధం మాసం చ పక్షోత్సవం. పాయాన్నో భగవాన్ పురాణ ముహూర్తే సావధాన సావధాన. వీణకచ్చపసూకరో నరముగో గుజ్జోగ లోకానాం పరిపాలనాయనతో జయో జగద్రక్షకః. పాయాన్నో భగవాన్ పురాణ పురుషత్ కుర్యాత్. తీసుకొచ్చి స్వామి దాకిచ్చి ఎత్తిపెట్టి
అసలుకే అమ్మ కళ్యాణం మీద కూర్చునే వాళ్ళు కాకుండా అందరు కూడా చెప్పవచ్చు. అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంకో 15 నిమిషాలలో భోజనాలు ప్రారంభం అవుతాయి. పని ఏమీ లేదు కాబట్టి ఇంకో 15 నిమిషాలు స్వామివారి నామాన్ని గట్టిగా కీర్తించండి. గోవిందా मणिगणे नाना विदय भूषितां भक्ताभीष्टवणपदा हरिहर ब्रह्मादिभिस्सेवितां पार्श्वे पंकजशङ्खवद्मणिभिः युक्तां सदा शक्तिभिः सर्वसिजनयने सरोजश्चेतवदनां निगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिकोणकोटिकरे प्रसीदपक्यम् ओम श्री महालक्ष्मी नमः श्री महागौरी नमः ध्यायामि ज्ञानं समर्पयामि आवाहयामि नवरत्न खचिते आ पूतोटी 8 सार्लु नीळु चल्लंడి अष्टेषु अर्घ्यं समर्पयामि पाद्यं समर्पयामि शुभकमण्डले आचमन्यं समर्पयामि औपचारिकेन स्नानं ओम भोष्टामय भक्तान बोधेतदान अहेणास्कसे योग शिवतमोरदत्तस्य वाजे देणः शरीरव मातरः तस्मारङ्गवापो यस्यक्षया यजन्मद आपो जनयतजनः समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमन्यं समर्पयामि वस्त्रार्धे अक्षतान् समर्पयामि अक्षतान् 2 सार्लु वेयनम्मा वस्त्रार्धे अक्षतान् समर्पयामि उपवेतार्धे अक्षतान् समर्पयामि दिव्य उदाहरण अंता विभवपट्वयेस्यव अम्मा गंधमो समर्पयामि कुंकुमादि परिमళమతో నివ్యాణం సమర్పయామి మగవాళ్ళు 2 పుష్పాలను పెట్టండి ఆడవాళ్ళు తమలపాకు అక్కడ గౌరమ్మ దగ్గర కుంకుమ వేస్తూ ఉండండి वंदे ओम प्रकटं विद्यां सर्वबोधयतप्रदां श्रद्धामि बोधं सर्वं नमः परमात्मने दीप्तां मधुदारिणे आमि कमलांगां दांजमां गिरोधं भवं अनुग्रहपरां मध्यं मणगां हरिवल्लभां अशोकामृतां दीप्तां लोकविनाशिनीं नमां धर्मल्यां करणां भगवान् अर्थप्रिया पद्मास्तां पद्मास्यं पद्मसुन्दरीं पद्मोद्भवां भोगे पद्मनाभ्यां पद्मवालाधरां देवीं पद्मने पक्षकन्मये पुण्यगन्धां सुप्रसन्नां प्रसादां प्रभां नमां चन्द्रवदनां चन्द्रसहोदरी पुगदण्डी ने विष्णु शिवां शिवं शिवं विष्णुं विष्णुं दाताश्रीं वेदपुष्करणीं चान्दां कमाल्यामरांस्यं भागरेन्द्रवलियामरां रोहां सुरेशनानन्दां लक्ष्मीं महत्तां भाग्यरङ्गप्राकारां संध्याञ्ज्यां रुद्रामङ्गलां देवीं विष्णुवक्षरचरां विष्णुपत्यन्तनाक्षीं नारायणवासुरां दारिद्र्यं देवीं सर्वभूतवारिणीं महाकालीं ब्रह्मविष्णुवाक्यां क्षीरसपुरातनीयां चिरङ्गनामेश्वरीं काशीभूतसमुद्रदेवतां लोकैकदीपां कुरां श्रीमन्मन्दकटाक्षलाब्धविव प्रमेन्द्रगङ्गाधरां प्रां त्रैलोक्यमणे सुजितां वन्दे मुकुन्दं गीताक्षी श्री विष्णुकमलावासिनी विष्णुमातरः श्रीहृदये कमलको ओम श्रीदेवी नमः भूदेवी नमः गोलादेवी नमः नीलादेवी नमः दाण्मा गरुडाण्मा विश्वाक्षयणाय नमः स्वागतेभ्यो नमः मुपादार्येभ्यो नमः सर्वविवार सर्वदिव्य मंगल विग्रहाय नमः अगरबत्ती नानामि समर्पयामि धूपम् आग्रापयामि अम्मा
देवं देवस्य पादपृथ्वे एष्मणोर्बाहुभ्यां ओष्णोत्तायामादरे కూడా పెట్టుకోండి. బాజా మేడం ప్రజామే అంటే నా పిల్లలందరూ కూడా క్షేమంగా ఉండాలి. వాళ్ళు చెప్పండి. యజ్ఞో మే రామః శ్రీ వెంకటరమణ గోవింద గోవింద. యజ్ఞో మే కామ గోవింద.
मनोवाञ्छावसिद्ध्यर्थं सर्वेषां भक्तानां प्राणानां चाख्यमस्तैर्हृदैर्वीर्यविजयारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं समस्तमङ्गलावाप्यर्थम् देवालय देवताभिवृद्धि श्रीनिवास स्वामी पुष्पाष्टोत्तर शतरावाचनं च करिष्ये संकल्प्य केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः श्रीधराय नमः श्री केशवाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः सोमदोषाय नमः नारसिंहाय नमः शिवाय नमः जनार्दनेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः रामाय नमः रामभद्राय नमः नारसिंहाय नमः शाश्वताय नमः राजभवनाय नमः राजेन्द्राय नमः रघुपुंगवाय नमः जानकी वल्लभाय नमः जयेन्द्राय नमः जयेन्द्राय नमः श्रीनिवास कुलदे श्रीनिवास लक्ष्मी करधर कमले सर्वधमी दोर्दंडे वीरशौर्य लक्ष्मी निखिल गुणगणाडंबरे कीर्ति लक्ष्मी सर्वसाम्राज्य लक्ष्मी श्रीवेंकटनिवासाय श्रीनिवास बहुवत्फलाभं शतसंवत्सरं दीर्घमायुः रोचनाभिवृद्धिरस्तु पुत्रपौत्राभिवृद्धिरस्तु दम्पत्योः अन्योन्यता अभिवृद्धिरस्तु वृद्धयोः आरोग्यता सिद्धिरस्तु पुत्रपौत्राभिवृद्धिरस्तु నిదానంగా కార్యక్రమం పూర్తి చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని లేని వాళ్ళు ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని ఒడిబియ్యం ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకు